శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం జనవరి 1వ తేదీ బుధవారం. ఈనాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అత్యద్భుతమైన కాలము కొనసాగుతూ ఉన్నది. ద్వితీయంలో గురుగ్రహ సంచారం ఉన్నంత కాలము, అలాగే లాభస్థానంలో శనిగారి సంచారం ఉన్నంత కాలము వీరి అదృష్టానికి కొదువలేదు. అలాగే షష్ఠ స్థానంలో కేతువు గారి సంచారం కూడా చాలా చాలా బాగుంది. ఈ రోజున శనిగారితో కలిసి ఉన్నటువంటి శుక్రుని యొక్క సంచారము ఏకాదశ స్థానంలో మీకు చక్కటి లబ్ధి కలిగిస్తూ ఉన్నది. కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యతని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నది. ఈ విషయంలో జాగ్రత్త పడవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ధన ఆదాయం పెరుగుదల విషయంలో ఈసరికే మీకు చాలా చాలా ఆదాయం పెరిగి ఉన్నది. ఆ పెరిగిన ఆదాయం అనేది స్థిరమవుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. మీ మాట తీరు చాలా బాగుంటుంది, మీ క్రమశిక్షణ చాలా బాగుంటుంది. అలాగే రుణాలు చాలా వరకు తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే రుణ బాధలు తగ్గుతున్నాయి. కొత్త రుణాలు కావాలంటే కూడా కొత్త రుణాలు తీసుకోవచ్చు. స్వగృహ నిర్మాణానికి ఏర్పాటు చేసుకోవాలి అనుకునే వారికి ఇది ఒక చక్కని అవకాశవంతమైనటువంటి కాలము. స్వగృహ నిర్మాణము ప్రారంభించవలసిందిగా సూచన చేస్తున్నాను. అంటే ప్రారంభానికి అన్ని అనుకూలతలు సిద్ధం చేసుకోండి. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. రుణభారాలన్నీ కూడా తగ్గిపోయి మీకు ఈ నూతన సంవత్సరం అంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి భావిస్తారు మీరు. పిత్రార్జితాలు మీకు ఏమైనా వస్తాయా అంటే బాధ్యతలు అయితే వస్తాయి. ఆస్తి పంపకాల విషయంలో అయితే మటుకు ఇంకా కొద్ది కాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు వ్యవహారాల రీత్యా కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉన్నది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ధనము ఎప్పుడైతే బాగుందో మీకు అన్ని విధాలా మానసికమైనటువంటి ఉత్సాహం పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ దుర్గా అమ్మవారిని స్తోత్రపారాయణాల ద్వారా అనుకూలం చేసుకోండి. మరింత భక్తి ప్రపత్తులతో మీ యొక్క ప్రార్థనలు చేయండి. చాలా చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలమే నడుస్తూ ఉన్నది. అయితే సన్మాన సత్కారాలకి అర్హత సంపాదించుకుంటారు. 10 మందిలో మంచి పేరు సంపాదించుకుంటారు. మీ యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏవైనా కానీ చాలా బాగా పెంపొందింపబడుతూ ఉంటాయి. అలాగే కుటుంబము ఐకమత్యంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. ధైర్య సాహసాలతో చేపట్టిన పనులన్నీ పూర్తి చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే సంతాన రీత్యా బాగుంది. స్వగృహ నిర్మాణానికి సంబంధించి మీరు ఏ పని చేపట్టినా కూడా అది చాలా విజయవంతమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిశోధనాత్మకమైన విషయాలలో మీకు చాలా చాలా మంచి పేరు వచ్చే విధంగా ఉన్నది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ చాలా చాలా బాగుంది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం బాగుంది. అలాగే వ్యాపారం కూడా కొంచెం అనుకూలంగానే ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. వ్యాపార వర్గాల వారి మధ్య కూడా కొంత ఐకమత్యం పెరుగుతోంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా చాలా అనుకూలవంతమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీకు ఊహించని విధంగా లాభాలు పెరుగుతున్నాయి, ఆదాయాలు పెరుగుతున్నాయి, ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. అయితే ఉద్యోగస్తుల విషయంలో మటుకు కించిత్ జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగ్గ సూచన. రాజకీయ నాయకులకి కానీ, విద్యార్థులకి కానీ, ఫైనాన్షియర్స్కి కానీ ఇత్యాది వారందరికీ కూడా చాలా అనుకూలవంతమైన కాలం నడుస్తూ ఉంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శనిగారికి స్తోత్రపారాయణాలు చేయండి. నీచ కుజుని యొక్క స్థితి ఉంది కాబట్టి, కుజ స్తంభన ఉంది కాబట్టి కుజునికి శనిగారికి స్తోత్రపారాయణాలు చేయవలసిందిగా సూచన. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలము జరుగుతూ ఉన్నది. కుటుంబ రీత్యా కానీ ధనము వెచ్చించేటటువంటి ఏ కార్యక్రమం మీదనైనా సరే అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల
మీకు కొంత కష్టకాలం అనేది తగ్గే విధంగా ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అయితే కనిపిస్తూ ఉన్నది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అలాగే రుణభారాలైతే మటుకు చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఆదాయం పెరిగి మీకు లంసంగా డబ్బులొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ, మీ రుణభారాన్ని తగ్గించే విధంగా ఉంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గూడా చాలా బావుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే పితృవర్గ రీత్యా అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. మీరు కూడా మీ పితృవర్గానికి బాగా మంచి సహాయ సహకారులుగా ఉంటారు. ఉద్యోగ రీత్యా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు గానీ, ఉద్యోగస్తులు కానీ ఓర్పు కలిగి ఉండడం ద్వారా భవిష్యత్తులో లబ్ధి కలుగుతుంది వారికి. పై అధికారుల యొక్క మందలింపులు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి మీరు చాలా జాగ్రత్తగా అధిగమించాలి ఇలాంటి పరిస్థితుల్ని అనుకుంటే, ఓర్పు అనేది చాలా చాలా అవసరం అని చెప్పి మరీ మరీ తెలియచేస్తూ ఉన్నాను. భక్తి విషయంలో గాని, జ్ఞానం విషయంలో గాని పెంపొందించుకునే విధంగా భగవంతుడికి సర్వస్య శరణాగతి పొంది స్తోత్ర పారాయణాలు చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా అనేక విధాలా మీరు మనశ్శాంతి పొందుతారు. ఇప్పుడు కొంచెం మనశ్శాంతి తక్కువగా కనిపిస్తోంది కాబట్టి మీరు యోగా చేయడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అన్ని రకాల డివిజన్స్ వాళ్ళు కూడా పూర్తి ఓర్పుతో వ్యవహరించవలసిందిగా సూచన. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా చాలా అనుకూలవంతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత మీ మానసికమైనటువంటి ఉత్సాహం బాగా పెంపొందింపబడుతుంది. గృహంలో ఐకమత్యం కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతోంది. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. ద్రవ్య లాభం చాలా చాలా బాగుంది. సంతాన రీత్యా కూడా ఒకంత మానసికమైనటువంటి సంతృప్తి కలిగే విధంగా వారిలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మీ ఆరోగ్య విషయంలో కూడా పూర్వం కన్నా ఇప్పుడు అనుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యం దిశగా ఉంది కాబట్టి మీకు ఇది కూడా మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో చాలా అనుకూలతగా ఉంది. వ్యాపారస్తుల విషయంలో మటుకు కించిత్ జాగ్రత్త వహించండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా మీ మానసిక ఉల్లాసం చాలా అధికమవుతుంది. అనేక విధాలుగా మీరు పబ్లిక్కి సంబంధించి ప్రజోపయోగ కార్యక్రమాలు చేసి వారి యొక్క మనస్సు చూరగొంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అష్టమ శని సంచార దోష కారణంగా కొన్ని పనులలో మందగింపు కనిపిస్తుంది. సమస్యను మీరు జయించాలి అంటే శనిగారికి ఒక్కసారి స్తోత్ర పారాయణాలు చదువుకోవడము, ఒకసారి తైలాభిషేకం చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తున్నాను. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇది మీ మానసికమైన ఉల్లాసానికి దారితీస్తుంది. పిత్రార్జితాలు ఏమన్నా వస్తాయా అంటే కోర్టు పరంగా వచ్చేవైతే కాస్త వాయిదా పడతాయి. ఇది చెప్పదగ్గ సూచన. కుజ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. భక్తి ప్రపత్తులతో పఠించండి. మరింత అనుకూలమవుతుంది మీ జీవనం అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి అసలు అనుకూలవంతమైన కాలం ఏమన్నా ఉందా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, చతుర్థ స్థానంలో బుధ గ్రహం మాత్రమే అనుకూలమైన సంచారం చేస్తూ ఉన్న కారణం చేత ఒక్క గ్రహము అనుకూలంగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆ రాశిని బట్టి, ఆ స్థానాన్ని బట్టి మనకి చాలా చాలా పెద్ద ఉపయోగాలు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా బుధగ్రహం మీద గురువుగారి యొక్క సంచారము విశేషమైన దృష్టి ఫలితం కారణం చేత మీకు బుద్ధి బలం బాగా వికసిస్తోంది అని చెప్పి తెలియచెప్పచ్చు. భార్యాభర్తల పట్ల ఒకంత ఆకర్షణ పెరిగే విధంగా ఉంది, కానీ అన్యోన్యత చాలా బాగుంది అని చెప్పడానికైతే రావట్లేదు. పూర్వం కన్నా కించిత్ మేలు అంతే. అలాగే రాజకీయ నాయకుల విషయంలో కూడా అలాగే కనిపిస్తూ ఉన్నది. ఆకర్షణలు చాలా బాగున్నాయి. రాజకీయంగా లబ్ధి కలిగే విధంగా ఉన్నది. ఇక బంధువర్గ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పై అధికారుల యొక్క మందలింపులు మీకు ఉంటాయి. అది తెలుసుకొని జాగ్రత్త పడుతూ వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే వాహనాల మీద ఎక్కువగా ధనము వెచ్చించవలసిన పరిస్థితి కనిపిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళేవాళ్ళు అధిక జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ రీత్యా కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. మీ మాటని చాలా చక్కగా అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే మీ మాటకి విలువ పెరుగుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది. అనేక విధాలుగా పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు మంచి జరగబోతోంది. కాబట్టి మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. భగవంతుడికి
అలాగే నవగ్రహాలకి నవధాన్యాలు దానం ఇవ్వండి. తోటకూర, బెల్లము ఈ రెండిటిని ఆవుకి పెట్టడం ద్వారా కూడా చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఆవు ఆహారం తిన్నది అంటే మీరు పెట్టిన ఆహారం మీ యొక్క దోషాలు తొలగిపోయినట్టు. నవగ్రహాల యొక్క దోషాలు తొలగిపోవడం కొరకు ఆవుని పూజించడం, గో సేవ చేయడము ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి పూర్వం కన్నా కూడా కాస్త గ్రహాల యొక్క ఫలితాలు తగ్గుతున్నాయా అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అయితే శనిగారు కానీ గురువు గారు కానీ 6వ స్థానంలోనూ 9వ స్థానంలోనూ ఉంటూ ఇస్తున్నటువంటి ఫలితాలు అయితే తగ్గబోవడం లేదు. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పచ్చు. గోచార రీత్యా ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే ఉందో వీరు నక్కం తొక్కినట్టే లెక్క. అంత అదృష్టం వీరిని వెన్నాడుతూ ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు పెరుగుతాయి, విజయాలు పెరుగుతాయి, శత్రువులు తగ్గిపోతారు, ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యం అనేది తగ్గిపోతుంది. అలాగే స్నేహితులు బాగా దగ్గరవుతారు. ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆశయ సాధన కోసం మీరు చేసేటటువంటి కృషి మిమ్మల్ని ఒక పై స్థాయికి తీసుకొని వెళ్తుంది. ఉద్యోగ రీత్యా బాగుంది. వ్యాపార రీత్యా కొంచెం వ్యాపార వర్గాలు బాగున్నప్పటికీ కూడా ఇతరత్ర వ్యాపారాలను విస్తరింపజేయడానికి అనుకూలమైనటువంటి కాలం కాదు. అది చెప్పదగ్గ సూచన. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ గురుగ్రహం కానీ శనిగ్రహం కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారో ఆదాయానికి లోటు ఉండదు, ధైర్యానికి లోటు ఉండదు, సాహసానికి లోటు ఉండదు. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవితానికి అవి చాలా చాలా అభివృద్ధికరంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటాయి. మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఒక శుభకరమైనటువంటి వాతావరణం మీ చుట్టూరా ఉంటుంది. అది గృహంలోనూ ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ చక్కగా మంగళప్రదమైనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉండే విధంగా మీరు ఉంటారు అందులో అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. రాహుకేతువులకి మరింతగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఓర్పు కలిగి ఉండండి. అన్ని విజయాలు మీకున్నాయి, కానీ ఎక్కడా కూడా ఇది అని చెప్పి మాట్లాడవద్దు. మీరు మౌనంగానే విజయాలు సాధించండి, మౌనంగానే ఎదగండి. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా చాలా అత్యద్భుతమైన కాలం కలిసి వచ్చింది, నడిచి వచ్చింది అని చెప్పచ్చు. చాలా బాగుంది. వీరికి మాట తీరు బాగుంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంది, అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చింది. సన్మాన సత్కారాలు అందుకుంటూ ఉంటారు, అంటే ప్రశంసలు ఉంటాయని అర్థం. ఆరోగ్యం బాగుంది, విజయావకాశాలు బాగున్నాయి, శత్రువుల యొక్క బాధ తగ్గిపోతుంది. మీరు శత్రువుల్ని జయిస్తారు అని కూడా చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చాలా చక్కగా చేస్తారు. అనుకూలమైనటువంటి ఉన్నత విద్యార్థులకి దూరభారం వెళ్ళేటటువంటి అవకాశాలు, అక్కడ స్కాలర్షిప్స్ దొరికేటటువంటి అవకాశాలు చాలా బాగున్నాయి. ఉద్యోగ రీత్యా మనసు ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఓర్పు కలిగి ఉండాలి. ఇంకొక 4 నెలలు ఆగితే విపరీతంగా దాన ధర్మాలు చేసేటటువంటి సమయం వస్తుంది, పుణ్యం వస్తుంది. ఆ దాన ధర్మాలు మీకు అక్కడికి వస్తాయి. ఇప్పుడు చేసేటటువంటి దాన ధర్మాలు కొన్ని అపాత్ర దానం అయిపోతాయి. ఇది మీరు గ్రహించలేకపోతారు. కాబట్టి అధిక జాగ్రత్తలు చెప్తూ వస్తున్నాను. ఇవన్నీ కూడా నేను చెప్పదగ్గ సూచనలన్నీ కూడా చూచాయిగా చెప్తూ వస్తున్నాను. వీలైనంత వరకు పాటించండి. ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీకు మానసికమైనటువంటి సంతృప్తి లభిస్తుంది. ₹1 దాచిపెట్టుకోవడం వల్ల, ₹1 మాత్రమే ఖర్చు పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనేటటువంటి ఆలోచనతోనే చెప్తూ ఉన్నాను అని గ్రహిస్తారు. వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది. రాజకీయంగా కూడా లబ్ధి తక్కువగా కలుగుతోంది. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇత్యాది అంశాలన్నీ కూడా జాగ్రత్తలతో కూడుకొని ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నాను. అయితే తులారాశి వారికి అత్యద్భుతమైన కాలం నడుస్తూ ఉన్న రీత్యా అదృష్టం ఉన్నది. ఇంటి ఇలవేల్పుని పూజించండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, మరింతగా అభివృద్ధి పదంలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో గురువుగారు సంచరిస్తూ ఉన్నంత కాలము, లాభస్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నంత కాలము అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అస్సలు ఇంకా ఇందులో తిరుగులేదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాము అంటే, ఇక్కడ 7వ స్థానంలో
గురువు గారు బాగున్నారు. అలాగే లాభస్థానంలో కేతువు బాగున్నారు. గురువు గారి యొక్క దృష్టి రాశి మీద ఉంది, ఇటు కేతువు మీద ఉంది. చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నారు. ఇంకా మీకు సంపదలకి కొదువేముంది? ఊహించని విధంగా లాభాలు వస్తాయి, నష్టాలు తక్కువగా ఉంటాయి. ఏ విషయంలో అయినా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది, వివాహాది శుభకార్యాలు పెరుగుతున్నాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. గృహంలో కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉండొచ్చు ఐకమత్యం లేని విధంగా. మీ కృషి వల్ల అవన్నీ మళ్ళీ తిరిగి ఐకమత్యంతో కూడుకొని ఉంటాయి. చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. ఔషధ సేవ చేయడం ద్వారా అనారోగ్యం తగ్గిపోయి తిరిగి ఆరోగ్యవంతులవుతున్నారు. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. రుణభారాలు తగ్గే విషయంలో కూడా కాస్త ఓర్పు కలిగి ఉండండి. రుణభారాలు తగ్గుతున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా మౌనంగానే ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అయితే మీకు మంచి జరుగుతుంది. ఇది కూడా తప్పనిసరిగా మంచి జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఇక అనుకోని విధంగా అదృష్టవంతమైనటువంటి కాలం వెన్నాడుతూ ఉన్న కారణం చేత మీరు దైవ ప్రార్థనలు చేసుకుంటూ ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉండండి. మీ భక్తి ప్రపత్తుల్ని పెంచుకుంటూ ఉండండి. ఇక అన్ని విషయాలు భగవంతుడే చూసుకుంటాడు అనేటటువంటి ధైర్యంతో ఉండండి. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్న కారణం చేత అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఓర్పు కలిగి ఉంటూ కృషిలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ రీత్యా కొంచెం ఊపిరి పీల్చుకునేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. గృహంలో అనేక రకాలుగా ఐకమత్యం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. స్నేహితుల రీత్యా కూడా కొంచెం ఎవరు మనమంటే అనుకూలంగా ఉన్నారు, లేదా స్నేహితుల్లాగా నటిస్తూ కాస్త ప్రతికూలమైన మాటలు చెప్తున్నారు అనేది కొద్దిగా వారి మీద ధ్యాస పెట్టి గమనించవలసిందిగా సూచన చేస్తున్నాను. రుణాల విషయంలో రుణాలు కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మృష్టాన్న భోజనాలు ఉన్నాయి, విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి. ఏదైనా పెట్టుబడులు పెట్టి ధనాన్ని ఆశించేటప్పుడు ఆ లాభాలు ఏ రేంజ్లో ఉన్నాయి, ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి అనేది 1-2 సార్లు చూసుకుని వెనక వ్యాపారం ఎలా గడిచింది అనేది చూసుకుని అప్పుడు పెట్టుబడులు పెట్టవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే విదేశీ యానాలు బాగా కలిసి వచ్చేటటువంటి కాలము. విద్యార్థులైనా లేదా ఉద్యోగస్తులైనా తాత్కాలికంగా విదేశాలకి వెళ్ళవలసి వస్తే ఇప్పుడు వెళ్ళడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. రాహుకేతు పూజ చేయించండి. నవగ్రహాల వద్ద ఈ రకమైన పూజ చేసుకోవడం ద్వారా చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనేక రకాల అనుకూలతలు ఉంటూ ఉన్నాయి. ప్రశంసాపూర్వకమైనటువంటి వాతావరణంలో మీరుంటారు. మిమ్మల్ని మెచ్చుకునే వారే మీకు దగ్గరగా ఉంటారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మీ మాట తీరు చాలా బాగుంటుంది. క్రమశిక్షణ బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మనస్సంకల్పాలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా ఉన్నాయి. సంకల్ప సిద్ధి కనిపిస్తోంది. పబ్లిక్ వ్యవహార విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో పూర్తి జాగ్రత్తలతో ఉంటూ ప్రయాణాలు చేయండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టవద్దు. ఏదైనా స్థిర చరాస్తుల కొనుగోలు కోసం గనక మీరు కృషి చేస్తూ ఉంటే, కొనాలి అనే ఆలోచన కానీ లేదా అమ్మాలి అనే ఆలోచన కానీ ఉంటే కొద్ది కాలం వాయిదా వేయండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కొంచెం మానసికమైనటువంటి దిగులు ఏర్పడుతుంది. సప్తమ స్థానంలో నీచలో ఉన్న కుజుడు కానీ, వ్యయస్థానంలో ఉన్న చంద్రుడు కానీ వీరిద్దరూ కూడా మీకు కొంచెం దిగులుని ఇస్తారు. ఆ దిగులు ఎందువల్ల అంటే ఇది కారణం అని చెప్పి మీకే తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. యోగా చేయండి. అన్ని రకాలైనటువంటి మానసికమైన ఆ దిగుళ్ళు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయి పూర్తి ధైర్య సాహసాలతో ఉంటారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు మీకు అధికమైనటువంటి
శక్తిని ఇస్తున్నారు, బలాన్ని ఇస్తున్నారు. అయితే ఆలోచన వల్ల ఒక్కొక్కసారి శరీరం బలహీనపడుతుంది. ఈ ఆలోచనలని అదుపులో పెట్టుకోవడానికి యోగా చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా గ్రహాలకి శాంతి కలుగుతుంది. అలాగే ఇక్కడ రాహు గారి బలము, గురువు గారి బలము అత్యద్భుతంగా ఉన్న కారణం చేత గ్రహాలకి మీరు చేసేటటువంటి శాంతి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా పట్టిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి అనుకోని విధంగా అచ్చొచ్చిన కాలం అని చెప్పుకోవచ్చు. గ్రహాలు నిశ్చలంగా అభివృద్ధినిస్తున్నాయి. అంటే ఒక గ్రహం ఒక రాశిలోంచి వెళ్ళిపోయింది అంటే ఇంకో గ్రహం ఆ రాశిని భర్తీ చేస్తుంది, ఆ ఫలితాన్ని భర్తీ చేస్తుంది. ఏ విధంగా చూసుకున్నా కూడా గత కొంతకాలం నుంచి అభివృద్ధి దిశగానే ఉన్నారు. ఏలినాటి శని జరుగుతోంది, రాహు బలం లేదు, కేతు బలం లేదు, గురు బలం లేదు, శని గారి బలం లేదు. అయినప్పటికీ కూడా ఇటు రవి గారి బలమా, చంద్రుని బలమా, కుజుని బలమా, రాశిలో ఉన్న శుక్రుని బలమా, ఏదో ఒక బలం మిమ్మల్ని ఒక విధంగా కాపాడుతోందని చెప్పచ్చు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి అనుకూలవంతమైన కాలంగా ఉంది, కుదురుతాయి, మీ కృషి ఫలిస్తుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు అవేవి లెక్క చేయకుండా ముందరికెళ్తారు. రవిచంద్రుల యొక్క లాభస్థాన స్థితి విశేషం చేత మీకు అనేక రకాల అనుకూలతలు కలుగుతున్నాయి. ఇటు రుణ భారాలు తగ్గిపోతున్నాయి, రుణ సౌకర్యాలు పెరుగుతున్నాయి. అలాగే మానసికమైనటువంటి స్థైర్యం పెరుగుతోంది, శక్తి పెరుగుతోంది, అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యం దిశగా అడుగులు వేస్తోంది శరీరం. అలాగే పిత్రార్జితాలు, పితృవర్గరీత్యా సహాయ సహకారాలు ఇవి బాగున్నాయని చెప్పచ్చు. తండ్రి గారి వల్ల చేసేటటువంటి ఏ సహాయమైనా, తల్లిగారి నుంచి వనగూరేటటువంటి ఏ సహాయమైనా మీకు చాలా చాలా అక్కరకు వస్తుంది. ఏదో ప్రయత్నాలు చేశారండి అవలేదు అనేటటువంటి నిరుత్సాహం పనికిరాదు. ఖచ్చితంగా ఉత్సాహవంతంగా ఉంటారు. మా అమ్మగారు బలాన పని చేశారండి, మా నాన్నగారు బలాన పని చేశారండి, నాకు చాలా చాలా ఉపయోగంగా ఉందండి అని చాలా ప్రశంసపూర్వకంగా ఉంటారు మీరు వాళ్ళ పట్ల. ఇంత అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్నప్పుడు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే దుర్గా స్తోత్రాలు చదవండి, మీకు మరింతగా బాగుంటుంది. అన్ని విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. కొన్ని నెగిటివ్లు ఉన్నప్పటికీ కూడా అవి పాజిటివ్ దిశగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న కారణం చేత ఉత్సాహంతో, ఉల్లాసంతో కాలాన్ని చక్కగా ఎదుర్కోండి. అనేక రకాలుగా మీకు అభివృద్ధి కనిపిస్తుంది. శుభం. మీనరాశి వారికి చెప్పుకోదగ్గంత గొప్ప కాలం కాకపోయినప్పటికీ దశమ స్థానంలో రవిచంద్రుల యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది. ఇది చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే రవిచంద్రులు దశమంలో ఉన్నారో మీ జీవనాధారం బాగుంటుంది. రోజువారీ ప్రవర్తించేటటువంటి మీ తీరు కానీ, మీ క్రమశిక్షణ కానీ, ఉద్యోగపరంగా మీ ఆలోచనలు కానీ, అలాగే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాలు ఏవైనా కానీ వాటి రీత్యా చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. ఈ మధ్యకాలంలో మీనరాశి వారికి చాలా బాగుంది, మీరు బాగుంటారు అని చెప్పిన రోజైతే నాకు గుర్తులేదు. అంతగా ఇబ్బందికరమైన గ్రహస్థితులే ఉంటూ ఉన్నాయి. కానీ దశమంలో రవిచంద్రులు ఇద్దరూ ఉన్నారు. ఇప్పుడు ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఒక విషయానికి 10 సార్లు ఆలోచించడం తగ్గిపోయి ఆలోచించిన ఒక్క విషయమైనా ఆచరణలో పెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. సువర్ణ ఆభరణాలు కానీ లేదా విలువైనటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు, వాటిని భద్రపరుస్తారు. డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా చాలా జాగ్రత్త చేసుకోండి. ఇలా అనేక రకాలైనటువంటి మానసిక ఉల్లాసాలు పెరుగుతున్నాయి. ఇది చాలా ముఖ్యం. ఇంతవరకు ఒక్క రోజు కూడా గ్రహస్థితులు చాలా బాగున్నాయి, మీకేం పర్వాలేదు అని చెప్పిన రోజు ఒక్కరోజు లేదు. అలాంటిది ఇప్పుడు దశమం పూర్తి శుభకరంగా ఉన్న కారణం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి ధైర్య సాహసాలు ఏర్పడుతున్నాయి మీకు. ఇందువల్ల మీరు ఏదైనా నెగిటివ్ని కూడా ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు వస్తున్నాయి. ధైర్యంతో ఉండండి, ఉత్సాహంతో ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, వినాయకుడికి పూజ చేయండి, దుర్గామ్మవారికి స్తోత్ర పారాయణాలు చేయండి, మౌనంగా ఉండండి, కృషి పెంచండి. సర్వే జనా సుఖినో భవంతు.